ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? హిస్టరీ కరీం సార్, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్, ఎకానమీ పాషా సార్ లాంటి 16 మంది లెజెండరీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అత్యుత్తమ ఆన్లైన్ కోచింగ్ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ లో మాత్రమే లభ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులకు నమ్మకమైన సంస్థ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మాత్రమే. వెంటనే ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ప్రారంభించండి. మరిన్ని వివరాలకు 8985093399 ఫోన్ నంబర్లో సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు ఆర్సీ ఎగ్జామ్స్. హిస్టరీ పోటీ పరీక్షలో హిస్టరీ అనగానే భారతదేశ చరిత్ర కావచ్చు, లేదా తెలంగాణ చరిత్ర కావచ్చు, ఏపీ చరిత్ర కావచ్చు, ఏ చరిత్ర చూసినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత అద్భుతంగా బోధించే ఫ్యాకల్టీ హిస్టరీ కరీం సార్. గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇట్లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో పోటీ పరీక్షల శిక్షణ అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కూడా బోధన పట్ల ఉన్న మక్కువతో గత 25 సంవత్సరాలుగా వేలాది విద్యార్థి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనది. సో ఇవాళ మన ముందుకు వచ్చారు. హిస్టరీకి సంబంధించి పోటీ పరీక్షలకు సన్నద్ధమదిన అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు, భయాలు, ఇతర ఓరియంటేకి సంబంధించి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తీర్చిదిద్దడానికి మన ముందుకు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మొదటి ప్రశ్న, గత 25 ఏళ్ళుగా ఆఫ్లైన్లో మీరు శిక్షణ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా వల్ల మారిన పరిస్థితుల్లో ఆన్లైన్ కొత్తగా వస్తున్నారు. సో ఆఫ్లైన్ బాగుంటుందా, ఆన్లైన్ బాగుంటుందా? విద్యార్థులకు ఏదైతే బాగుంటుంది మీ దృష్టిలో? ఈ కోవిడ్ కానివ్వండి, లాక్డౌన్ కానివ్వండి, మన సంస్కృతిలో, జీవన విధానంలో పెను మార్పులు తీసుకువచ్చింది. బహుశా దీని ప్రభావానికి లోను కాని రంగం అంటూ ఏదీ లేదు. అందరూ చెప్పుకుంటున్నట్టుగా కోవిడ్కు ముందు కాలము, కోవిడ్ తర్వాత కాలం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. అదే రకంగా ఈ పోటీ పరీక్షలనండి, పోటీ పరీక్షల శిక్షణ కూడా ఈ కోవిడ్ వల్ల పెను మార్పులకు లోనైందనేది జగమెరిగినటువంటి సత్యం. నేను కూడా ఒకప్పుడు, అంటే ఇప్పుడిప్పుడే ఈ ఆన్లైన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతుంది. అంటే మేమంతా కూడా 25 ఏళ్ళుగా మీరు చెప్పినట్టుగా ఆఫ్లైన్లో సివిల్ సర్వీసెస్ కానివ్వండి, నేను గ్రూప్ 1, గ్రూప్ 2లలో అనేక సంవత్సరాలు, అంటే 25 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. ఆన్లైన్ పైన నాకు సదభిప్రాయం ఉండేది కాదు. మొన్నటి వరకు కూడా, అంటే జస్ట్ ఒక 6-7 మంత్స్ ముందు కూడా ఎవరైనా విద్యార్థి వచ్చి సార్ మేము ఆన్లైన్లో వెళ్తామంటే ఫ్రాంక్గా నేనే డిస్కరేజ్ చేసేవాడిని. మరి ఆన్లైన్లో ఎలా ఉంటుంది, మీకు టీచర్తో ఇంటరాక్షన్ ఉండాలి, లేదు మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్కు రావాలి అని చాలామంది విద్యార్థులను నేనే డిస్కరేజ్ చేశాను. అంటే నాకు ఆన్లైన్ పైన ఒక నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు మార్చ్లో మేము చాలా బ్యాచెస్ టీచ్ చేసేవాళ్ళం. మార్చ్లో ఆ బ్యాచెస్ అన్నీ సడన్గా లాక్డౌన్ వల్ల ఆగిపోయాయి. వాటిని ఆన్లైన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఆఫ్లైన్లో ఉన్నటువంటి క్లాసెస్ను ఆన్లైన్లో. ఈ మధ్య ఒక బ్యాచ్ను నేను అంటే సగము ఆఫ్లైన్లో చేశాను, అదే బ్యాచ్ను ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది. అంటే నా సివిల్ సర్వీస్ హిస్టరీ ఆప్షనల్ బ్యాచ్ అది. సో ఆ స్టూడెంట్స్ ఇటు ఆఫ్లైన్ విన్నారు, ఆన్లైన్ విన్నారు. వాళ్ళతో నేను జాగ్రత్తగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని అడిగాను, మీరు ఆఫ్లైన్ విన్నారు, ఆన్లైన్ విన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏది బాగా అనిపిస్తుంది? సో ఆ విద్యార్థులు, సార్ మాకు ఎక్కడ కూడా తేడా కనిపించలేదు, మేము ఆఫ్లైన్ విన్నాము, ఆన్లైన్ మీ క్లాసెస్ 2 విన్నాం కాబట్టి ఎక్కడ 1% కూడా, అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి, ఆ టెక్నికల్ ఎర్రర్స్ కనుక మనం సరిదిద్దుకోగలిగితే పెద్దగా తేడా లేదు సార్, మేము ఇంట్లో కూర్చొని క్లాస్లో ఉన్నటువంటి అనుభూతిని పొందాము అని వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేటువంటిది నా అభిప్రాయాన్ని మార్చింది. అంటే ఆన్లైన్ ద్వారా కూడా మన విద్యార్థులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఎఫెక్టివ్గా ఇవ్వగలము. పైగా ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రయోజనాలు విద్యార్థికి చాలా మేలు చేకూరుస్తాయని. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే అతని ఆర్థికపరమైనటువంటి ప్రయోజనము. నా దృష్టిలో ఒక విద్యార్థి హైదరాబాద్కి వచ్చి ఏ కోచింగ్ అయినా కావనియండి, అది ఎస్ఐ కావచ్చు, లేకుంటే గ్రూప్ 2 కావచ్చు, లేదా కానిస్టేబుల్ కావచ్చు, అతను ఎంత ఖర్చు చేస్తాడో, అంటే కోచింగ్ ఫీ దగ్గర నుండి, కోచింగ్ ఫీ కంటే కూడా బయట హాస్టల్లో ఉండడము, ఆ ఖర్చులు చాలా విపరీతంగా వస్తున్నాయి. మరి ఆ క్వాలిటీ కోచింగ్ను అతను హైదరాబాద్లో ఒక కోర్స్ కోసం చేసేటువంటి ఖర్చును నా ఉద్దేశంలో ఆన్లైన్లో 10-20% కంటే మించేదండి.
అంటే తను 100 రూపాయలు ఖర్చు చేసేటువంటి ఆ కోర్సును హైదరాబాద్కి వస్తే అతనికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కోర్సును అతను 10 రూపాయలు 15 రూపాయలు ఇక్కడ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఆ విద్యార్థికి ఆర్థికంగా చాలా ప్రయోజనం చేకూరుతుంది. నెంబర్ 2 పాయింట్ ఇక్కడ నాకు ఆన్లైన్లో నచ్చినటువంటి పాయింట్ అంటే నా అభిప్రాయాన్ని నేను మార్చుకోవాల్సి వచ్చింది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ ఎవరైనా హైదరాబాద్కి వచ్చి కోచింగ్కి వచ్చారనుకోండి, పాపులర్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతారు. అంటే ఎక్కడైతే ఫ్యాకల్టీ బాగుందో, ఏ ఇన్స్టిట్యూట్కి అయితే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఆ ఫ్యాకల్టీని ఆ ఇన్స్టిట్యూట్ను అతను వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నోటిఫికేషన్స్ టైంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వేలాది మంది విద్యార్థులు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇన్స్టిట్యూట్లోనే చేరడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎస్ఐ ఎగ్జామ్స్కి వెళ్తే ఆ సీజన్లో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకొని ఒకే హాల్లో 1000 మందిని 1500 మందిని లేకుంటే 500 మందిని ఇలా కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఫంక్షన్ హాల్లో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి 1500 మందిని కూర్చోబెట్టి మీరు బోధన ఇస్తున్నారు. టీచర్ బోర్డు పైన ఏదైనా రాస్తాడండి, బోర్డు కాదు కదా, బోర్డు మీద రాసేది కాదు, అసలు బోర్డే కనిపించదు అతనికి, టీచర్ కూడా కనిపించడు. ఎక్కడో చాలా దూరంగా కూర్చొని ఒక మూలన ఆ వాయిస్ వినాల్సినటువంటి పరిస్థితి ఇది జనరల్గా ఆఫ్లైన్లో ఉన్నటువంటిది. అదే మీరు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ 4K వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఈ టెక్నాలజీ అంతా కూడా యాప్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే టీచర్ మీ ముందు నిలబడి మీ ఒక్కరికే పాఠాలు చెప్తున్నటువంటి ఫీలింగ్. ఎందుకంటే నేను చేసినటువంటి వీడియోలు కొన్ని చూశాను, ఆ క్లారిటీ చూసి నేనే ఆశ్చర్యపోయాను. అది ఎలా ఉందంటే ఒక ఇండివిజువల్ ఒక స్టూడెంట్ కోసము హోమ్ ట్యూషన్కి వెళ్ళి ఎదురుగా కూర్చొని మనం ఎలా చెప్తామో ఆ హోమ్ ట్యూషన్ అనేటువంటి అనుభూతి ఆ విద్యార్థికి కలిగేటట్టుగా ఈనాడు టెక్నాలజీ ఉంది. ఆ ఒక్క విద్యార్థికి అంటే మనం రాసేటువంటి బోర్డు పైన ఇప్పుడు డిజిటల్ బోర్డులు అనండి లేదా ఇతర బోర్డులు అనండి, అంటే మనం రాసేది అతనికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ విద్యార్థి కూడా చక్కగా తన కోసమే ఎక్స్క్లూజివ్గా క్లాసెస్ వింటున్నటువంటి అనుభూతి అతనికి కలుగుతుంది. సో ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఈ ప్రయోజనం అంటే ఆఫ్లైన్ కంటే కూడా ఈ ప్రయోజనం ఉంటుంది. మూడోది ఇంకొక చాలా గొప్ప అవకాశం ఏంటంటే ఆ విద్యార్థి తనకు కావాల్సినటువంటి సమయంలో ఇప్పుడు 6 గంటల కంటే 6 గంటలకు వచ్చి క్లాస్లో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. తనకి ఎప్పుడైతే వీలు ఉంటుందో రాత్రి 10 గంటలకు వీలు ఉంది అంటే తనకి ఏదైనా రెగ్యులర్ వర్క్ ఉంటే అది చూసుకొని తనకు కావాల్సిన టైంలో ఆ వీడియోస్ను చూసేటువంటి అవకాశము ఇది ఒక గొప్ప అంశము. అంతకంటే ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్లో ఒకసారి విన్న తర్వాత అతనికి వినకపోయినా లేకపోతే ఇంకోటి జరిగినా మళ్ళీ అతనికి క్లారిఫై చేయడానికి బహుశా టీచర్లు కూడా పెద్దగా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఆ వీడియోస్ కొన్ని నెలల పాటు అతనికి అందుబాటులో ఉంచుతున్నారు కాబట్టి తనకు అర్థమయ్యేంత వరకు ఆ వీడియోను 4 కాదు 5 సార్లు విని ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇన్ని ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలను నేను చూసిన తర్వాత స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా సివిల్ సర్వీసెస్కు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ నుంచి అంటే చాలా మెచ్యూర్డ్ ఫీడ్బ్యాక్ అది. ఆ ఫీడ్బ్యాక్తో నాకు ఇంతకుముందు ఆన్లైన్ అంటే నేను డిస్కరేజ్ చేసేవాడిని, అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను. ఆన్లైన్తో కూడా అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులు క్లాసెస్ను ఎంజాయ్ చేయగలరని నేను గట్టిగా నమ్మగలుగుతున్నానండి. రైట్ సార్, మీరు అన్నట్లు ఆన్లైన్ కోచింగ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్ కోచింగ్ పట్లనే మక్కువ చూపిస్తున్నారు. సో ఈ సమయంలో విద్యార్థులకు మీ నుంచి ఏమైనా విలువైన సలహాలు అందించగలరా? ఈ ఆఫ్లైన్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే సాధ్యం అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆ విద్యార్థులకు నా సూచన ఒకటే అండి, ఆ వీడియోను మీరు ప్లే చేసేటప్పుడు అటెంటివ్గా నేను క్లాస్లో ఉన్నాను, నా ముందు టీచర్ టీచ్ చేస్తున్నారనేటువంటి ఫీలింగ్తో వీడియో చూడాలి. వీడియోను ఆన్ చేసి ఒక పెన్ను పుస్తకం తీసుకొని పాయింట్స్ ఏ రకంగా అయితే మీరు క్లాస్లో కూర్చొని పాఠాలు వింటూ పాయింట్స్ నోట్ చేసుకుంటారో అలా నోట్ చేసుకుంటూ మీ నోట్స్ అంటూ మీరు ఒకటి తయారు చేసుకునేటువంటి అవకాశం ఉండాలి. జనరల్గా వీడియోలు అంటే అలా పడుకొని ఏదో టైంలో వెళ్తూ బయటికి వెళ్తూ లేదా జర్నీ చేస్తూ లేదా బస్సులో ప్రయాణిస్తూ ఏదో హెడ్ ఫోన్స్ పెట్టుకొని దయచేసి ఇలాగా చేసి దాని యొక్క వాల్యూను పోగొట్టద్దండి. ఇది మీకు ఒక మంచి అవకాశము. అంటే చాలా సిన్సియర్గా సీరియస్గా క్లాస్లో ఉన్న ఫీలింగ్ తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని ఆ టీచర్ చెప్పేటువంటి పాయింట్స్ను జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ మీ క్లాస్ నోట్స్ను తయారు చేసుకోవాలి. ఆ రకమైనటువంటి సిన్సియారిటీతో మీరు క్లాసెస్ను ఫాలో కావాలని స్టూడెంట్స్ని నేను కోరుతున్నానండి. హిస్టరీ కరీం సార్ అంటే ఇప్పటి వరకు సివిల్స్ లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 విద్యార్థులకు మాత్రమే శిక్షణ అందించేవారు. ఇప్పుడు కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు కూడా వాళ్ళ కోసం అందుబాటులో వస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి.
ఒకప్పుడు అంటే ఒక్కొక్క స్టేజ్లో జీవితంలోని ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఒకప్పుడు నేను సివిల్ సర్వీసెస్కు గ్రూప్ 1కు గ్రూప్ 2కు నేను ప్రిపేర్ అయ్యేవాడిని. సివిల్ సర్వీసెస్ సక్సెస్ కాలేదు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ సక్సెస్ రాలేదు. మరి ఆ అనుభవంతో ఆ యొక్క శ్రమతో నేను తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ 2 ఉద్యోగాల్లో కూడా నేను చేరి కొంతకాలం పనిచేసి రావడం జరిగింది. అదొక దశ ముగిసింది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 దాదాపుగా నేను 20 ఏళ్ళకు పైగా సివిల్ సర్వీస్ వారికి 25 ఇయర్స్ నుంచి నేను సివిల్ సర్వీస్ టీచ్ చేస్తున్నాను, గ్రూప్ 1 టీచ్ చేస్తున్నాను, గ్రూప్ 2 టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో వల్ల ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో అంటే నా రీచ్ కొంత తక్కువగా ఉన్నట్టుగా ఉంటుందండి. సివిల్ సర్వీసెస్ అంటే అంటే కొన్ని వందల మందిని లేదా ఒక 2-3 వేల మందిని టీచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి వచ్చేసరికి దాని బేస్ కొద్దిగా పెరుగుతుంది, అంటే కొన్ని వేల మంది విద్యార్థులకు టీచ్ చేసే అవకాశము. ఇప్పుడు ఈ కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐస్ నాకు తెలిసినంత వరకు దాదాపు లక్షల మంది 5-6 లక్షల మంది అభ్యర్థులు దీనికి ప్రిపేర్ అవుతున్నారనేటువంటిది. సో ఇంతమంది స్టూడెంట్స్కు రీచ్ కావడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థి తరపున మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి గత 2 నోటిఫికేషన్లు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆ ప్రశ్న పత్రాల సరళి పరిశీలిస్తే అవి దాదాపు గ్రూప్ 1 లేదా సివిల్స్ రేంజ్లో ఉంటున్నాయి. ఈ పరిణామాన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? రైట్ అండి, నేను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి టీచ్ చేయాలని డిసైడ్ అయినప్పుడు మొట్టమొదటిగా నేను చేసిన పని ఏంటంటే గత 10-15 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో ఏ స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు, ఒక టీచర్ కానివ్వండి, ఒక విద్యార్థి కానివ్వండి, తన ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేపట్టాల్సిన మొదటి పని అది ఎటువంటి ప్రశ్నలు నిజంగా రీసెంట్గా వచ్చినటువంటివి. అంటే ఉమ్మడి రాష్ట్రం వదిలేయండి, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఏపీ పరీక్షలు కానీ చూస్తే, ముఖ్యంగా తెలంగాణ పరీక్షలు చూస్తే ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే ఆ ప్రశ్నలు అడిగిన తీరు ఆ విద్యార్థుల స్థాయికి మించి ఉందండి. అలాంటి ప్రశ్నలు సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్లో కాదు, సివిల్ సర్వీస్ ఎవరైతే ఆప్షనల్స్ తీసుకుంటుంటారో వాళ్లకు డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ను తీసుకొని వచ్చి ఎస్ఐలకు కానిస్టేబుల్స్కి అడగడము. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ప్రశ్న తయారు చేసిన వాళ్ళు బహుశా సివిల్ సర్వీస్ టచ్ ఉన్న వాళ్ళు అయింటారు, నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి సివిల్ సర్వీసెస్ టీచ్ చేస్తున్నాను. బహుశా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి బహుశా ఏమైనా పేపర్ సెట్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తనకున్న పరిజ్ఞానంతో ఆ డెప్త్తో ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు అసర్షన్ రీజన్ ప్రశ్నలు అడిగారండి. అసర్షన్ రీజన్ అనేటువంటిది ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీలో అడిగేటువంటి ప్రశ్నలు సివిల్ సర్వీసెస్కు. కానీ అసర్షన్ రీజన్స్ మేము కూడా దాదాపుగా 15-20 సంవత్సరాల పాటు విద్యార్థులకు, సివిల్ సర్వీస్ విద్యార్థులకు అసర్షన్ రీజన్లో టెక్నిక్స్ ఏంటి, దాన్ని ఎలా రాయాలి, ఇవన్నీ మేము నేర్పించేవాళ్ళం. కానీ మీరు ఎంత అధ్యయనం చేసినా అసర్షన్ రీజన్లో ఆన్సర్ అనేటువంటిది అక్యురేట్గా రావడము కష్టమవుతుంది. అంటే మీరు అసర్షన్ రీజన్ క్వశ్చన్ను ఒక లాజిక్ డెవలప్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది, నేను ఇంకొక లాజిక్ డెవలప్ చేస్తే నాకు బి ఆన్సర్ వస్తుంది, అక్కడ ఘర్షణ వస్తుంది. అంటే ఈ అంశాన్ని యూపీఎస్సీ ముందు చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. 2 కరెక్టే, ఏ కరెక్ట్ అవుతుంది, బి కరెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏ ఆప్షన్కు మీరు మార్కులు ఇస్తారు అంటే మనం దాన్ని ఏ రకంగా విశ్లేషిస్తామో ఆన్సర్, ఆ విశ్లేషణ పైన ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. అందుకనే యూపీఎస్సీ వాళ్ళు దీంతో చాలా చర్చించి యూపీఎస్సీలో ఈ ప్రశ్నలను బ్యాన్ చేశారండి. దాదాపు గత సపోజ్ 7 to 8 ఇయర్స్ నుంచి అసర్షన్ రీజన్ ప్రశ్నలు రావడం లేదు, ఎందుకంటే కాంట్రవర్షియల్ అవుతున్నాయి. కానీ మనకి ఎస్ఐస్లో అసర్షన్ రీజన్ అది కూడా భారీగా ఇస్తున్నాడు. అసర్షన్ రీజన్ ప్రశ్నలు అంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంటే ఆయన రాసేటప్పుడు అసర్షన్ రీజన్ ప్రశ్నలు చాలా ఉంటాయి. కాబట్టి ఆయన తన నాలెడ్జ్తో అంటే ఆ ప్రశ్నలు చాలా వండర్ఫుల్ అండి, కాదని చెప్పను. కానీ నాకు అనిపించింది ఏంటంటే కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్లో అలాంటి ప్రశ్నలు అడగాలనా అంటే ఎలా ఉంటుందంటే పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ఇస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఒకవేళ ఆ స్థాయిలో ప్రిపేర్ కావాలంటే అదే స్థాయితో అలాగే సివిల్ సర్వీస్ కూడా రాయొచ్చు కదా. అంటే ముఖ్యంగా నేను హిస్టరీ ప్రశ్నలు చూశాను, ఆ రకంగా వచ్చాయి. కాబట్టి ఇలాంటి ధోరణి, ఇలాంటి ఒక నూతన ఒరవడి ప్రారంభమైనప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు మనం క్వశ్చన్ని సెట్ చేసిన వారిని ప్రశ్నించడం లేమండి, వాళ్ళు ఏ రకంగా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారో దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి. అంతేగాని ఏంటంటే మీరు సివిల్ సర్వీస్ స్టాండర్డ్లో ప్రశ్నలు అడుగుతారా అని మనం అడగలేం. వాళ్ళు చాలా వాళ్ళ మేధస్సును ఉపయోగించి అద్భుతంగా ప్రశ్నలు అడిగారు. అలాని ఆ ప్రశ్నల కఠినత్వాన్ని చూసి డిమోట్ కాకూడదు.
ప్రశ్నలు విపరీతంగా చాలా కష్టంగా రిమోట్గా కఠినంగా అడిగారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కట్ ఆఫ్ తగ్గిపోతుంది. అంటే విద్యార్థులు డిమోటివేట్ కావాల్సినటువంటి అవసరం లేదు. పేపర్ ఈజీగా ఉంటే 100కు 90 మార్కులతో పాస్ అవుతారు. పేపర్ టఫ్గా ఉందనుకోండి, అంటే 90 మార్కులకు మీకు ఉద్యోగం వస్తుంది. పేపర్ టఫ్గా ఉందనుకోండి, అదే ఉద్యోగం 45 మార్కులు చేసినా వచ్చేస్తుంది. మొత్తానికి ఎవరైతే కష్టపడతాడో ఆ విద్యార్థికే ఉద్యోగం వస్తుంది. మీరు 90 మార్కులతో ఉద్యోగం తెచ్చుకుంటారా లేదా 45 మార్కులతో తెచ్చుకుంటారా అనేటువంటిది మీ క్వశ్చన్ పేపర్ కఠినత్వం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చదివేటువంటి విద్యార్థి, ఇంటెలిజెంట్ విద్యార్థికి క్వశ్చన్ పేపర్ ఎంత కఠినంగా ఉన్నా ఎటువంటి హాని జరగదు. కాకపోతే అతని టోటల్ మార్క్స్లో మార్పు రావచ్చు, బట్ ఉద్యోగం అయితే అదే ఉద్యోగం వస్తుంది. కాబట్టి పెద్దగా డిమోటివేట్ కావాల్సిన అవసరం లేదు. దాని ప్రకారమే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మీలాంటి అనుభవజ్ఞులు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ ఇస్తున్నారు కాబట్టి ఆ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా విద్యార్థులు ఈజీగా చేయగలని బలంగా నమ్ముతున్నాము. సో ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఈ పాయింట్లో ఏంటంటే ఇప్పుడు ఒక 200 మార్కులు, ఇప్పుడు ఎస్ఐస్లో మనకు ఒక పేపర్కు 200 మార్కులు ఉంటుందండి. 200 మార్కుల్లో 150 మార్కులు అందరూ చేయదగినటువంటివి, అంటే అందరికీ అందుబాటులో ఉన్నటువంటివి, కొంత ఈజీగానే వస్తాయండి ఏ ఎగ్జామ్లోనైనా. మిగతా 50 మాత్రము అత్యంత లోతైన ప్రశ్నలు వస్తాయి అన్ని సబ్జెక్టులలో. విజేత ఎవరంటే ఆ లోతైన ప్రశ్నలు ఏదైతే డెప్త్లో అడిగారో ఆ ప్రశ్నలను ఎవరైతే ఆన్సర్ ఇవ్వగలరో అతనే విజేత అవుతాడు. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఆ 50 ప్రశ్నలు ఏదైతే టఫెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవే ఒక వ్యక్తి విజయానికి దోహదపడతాయి, లేదా అదే ఆ వ్యక్తి విజయానికి అవే కారణమవుతాయి. కాబట్టి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ను లోతుగా చదవండి. ఆ అత్యంత క్లిష్టమైన 50 ప్రశ్నలు దాన్ని ట్యాకిల్ చేసేటువంటి కెపాసిటీ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా విజేత అవుతారు. పోటీ పరీక్షలో చూసుకుంటే కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఏ పరీక్ష చూసుకున్నా హిస్టరీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకని అసలు దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? రైట్ అండి, ఇది చాలా మంచి ప్రశ్న. మీరు ఏ పరీక్ష, మీరు చెప్పినట్టుగా సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు చరిత్ర అనేటువంటిది పోటీ పరీక్షలో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ పరీక్షలు రాసి ప్రభుత్వోద్యోగాన్ని పొందిన వ్యక్తి ఒక అధికారిగా ప్రజలను పాలించాల్సి ఉంటుంది. అంటే ఏ స్థాయిలోనైనా కానివ్వండి, అంటే ఒక పాలకుడిగా అతనికి సమాజం పైన, మతాలపైన, సాంప్రదాయాలపైన, ప్రజలపైన, వారి గతం పైన అవగాహన అనేది తప్పనిసరి అండి. ప్రజల గురించి, సమాజాల గురించి, మతాల గురించి, ఇతర అంశాల గురించి తెలియకుండా పాలించడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. భారతదేశాన్ని ఆంగ్లేయులు జయించిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మన దేశ చరిత్రను నిర్మించడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఆంగ్లేయులు మన దేశానికి వచ్చేంత వరకు కూడా మన చరిత్ర ఏంటో మనకు తెలియదు. గుప్తులు ఉన్నారా, మౌర్యులు ఉన్నారా, లేదా సింధు నాగరికత ఉందా మనకు తెలియదండి. వాళ్ళు వచ్చి ఒకవైపు చరిత్ర నుండి మరోవైపు పురావస్తు శాస్త్రం ద్వారా మన గతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు గట్టిగా నమ్మింది ఏంటంటే ఒక పాలకుడికి ఆ ప్రాంత చరిత్ర పైన, సంస్కృతి పైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి పరిపాలనకు అది చాలా అవసరము. పరిపాలనకు సంబంధించిన ఏ పోస్టులోనైనా సరే ఉన్నటువంటి వ్యక్తి వాటిపైన అవగాహన ఉండాలి. అందుకని ఆంగ్లేయులు దాన్ని తప్పనిసరిగా పాలకులకు తప్పనిసరిగా చేశారు. ఈరోజు మీరు ఏదైనా పోటీ, ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మీరు చరిత్ర చదవకున్నా ఇతరత్ర సబ్జెక్టుల ద్వారా మీరు ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారనుకోండి, రేపు మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ట్రైనింగ్లో అక్కడ చరిత్ర బోధిస్తారండి. అంటే ఒక ప్రాంత చరిత్ర, ఆ ప్రాంత సంస్కృతి తెలుసుకోకుండా మీరు పాలించలేరు. ఇప్పుడు భారతదేశంలో బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ను తీసుకెళ్ళి వేరే దేశంలో, ఆఫ్రికాలోని సొమాలియా దేశానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేశారనుకోండి, అట్టర్ ఫ్లాప్ అవుతాడు. ఎందుకంటే ఆ ప్రజల గురించి, ఆ సంస్కృతి గురించి, వాళ్ళ చరిత్ర గురించి అతనికి ఏమీ తెలియదు. కాబట్టి ఆ ప్రజల సంస్కృతి, గతం తెలియకపోతే పాలన సాధ్యం కాదండి. అందుకనే బ్రిటిష్ పాలకులు చరిత్ర ప్రాధాన్యతను గుర్తించారు. మన పాలకులు కూడా, అంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయో అధికారి, ప్రజలను డీల్ చేసేటువంటి అధికారికి వీటిపైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వీటిని తప్పనిసరిగా చేయడం జరిగింది. కాబట్టి చరిత్ర పరిజ్ఞానం అనేటువంటిది ఒక పాలనాధికారికి తప్పనిసరి. అందుకని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీని జనరల్ స్టడీస్లో భాగంగా ఒక ప్రధాన కాంపోనెంట్గా ఉంచడం జరిగింది. చాలామంది విద్యార్థులు, మరీ ముఖ్యంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, చరిత్ర అనగానే భయపడుతుంటారు. చరిత్ర అనగానే రాజులు, యుద్ధాలు, తేదీలు, పేర్లు ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మా వల్ల కాదు, సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుందని చెప్పి భయపడుతుంటారు. సో వీటిని అధిగమించడానికి ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఇందాక మీరు అన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు వీళ్ళు అంటే వాళ్ళకు సబ్జెక్ట్ పైన అవగాహన లేదు.
చరిత్ర అంటే తేదీలు, రాజులు, యుద్ధాలు. మీరు చెప్పినట్టుగా ఓ 50 ఏళ్ల కిందట ఇదే పరిస్థితి ఉండేదండి. మన చరిత్ర పుస్తకాలు తీస్తే చాలు, రాజు ఎప్పుడు పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ సంవత్సరంలో చనిపోయాడు, అతని కుమారుడు ఎప్పుడు వచ్చాడు, అతని యుద్ధం ఎప్పుడు చేశాడు, నెక్స్ట్ రాజు ఎవరు అంటే రాజులు డేట్లతో మన చరిత్ర పుస్తకాలు నిండిపోయాయి. అంటే ఒకప్పుడు ఒక 50 ఏళ్ల కిందట అండి. అందుకని ఒక విదేశీయుడు మన చరిత్ర పుస్తకాన్ని చదివి టెలిఫోన్ డైరెక్టరీ లాగా ఉంది అన్నాడు. అంటే టెలిఫోన్ డైరెక్టరీలో ఏముంటుందండి, పేరు, టెలిఫోన్ నెంబరు, అడ్రస్సు, నెక్స్ట్ పేరు, అడ్రస్సు, నెంబరు. సో దాదాపుగా ఒకప్పుడు అండి ఒక 50 ఏళ్ల కిందట మన చరిత్ర పుస్తకాలు టెలిఫోన్ డైరెక్టరీ లాగా ఉన్నాయి. కానీ గత 3-4 దశాబ్దాల్లో చరిత్ర అధ్యయనంలో బాగా మార్పులు వచ్చాయి. మీరు చూడండి, డేట్లు కూడా పెద్దగా పరీక్షల్లో ఎక్కడ కూడా మనకు అడిగినటువంటి అవకాశాలు లేవు. సివిల్ సర్వీస్ పరీక్షలు అయితే డేట్లు చాలా రేర్గా అడుగుతాడండి. మన సబ్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎస్ఐస్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏదో 1-2 డేట్లు అడుగుతున్నారు. అవి కూడా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి డేట్లు. చరిత్రలో రాజులు, యుద్ధాలు ఒక పార్ట్ మాత్రమే, దాన్నే మొత్తం చరిత్ర చేయకూడదు. చరిత్రలో సామాజిక అంశాలను అధ్యయనం చేయాలి. సమాజాలు ఎలా ఏర్పడ్డాయి, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రజల మత విశ్వాసాలను చూడాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఆ కాలంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందాయి, వ్యాపార వాణిజ్యాలు ఎలా ఉన్నాయి, సంస్కృతి సాహిత్యం ఎలా ఉంది, వాస్తుశిల్పకళలు, సాహిత్యము, ఇలాగ ఒక ఇంటిగ్రేటెడ్గా చదివి ఎక్కడైనా భారతదేశ గతిని మార్చిన కొన్ని ముఖ్యమైన తేదీలు ఉంటాయి. ఆ ముఖ్యమైన తేదీలను మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతి రాజు డేటు, ప్రతి యుద్ధం డేటు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఒక విద్యార్థి రాజులు, డేట్లని భయపడుతున్నాడంటే ఆ విద్యార్థికి చరిత్ర పైన సరైన అవగాహన లేదు. అంటే ఈ మధ్య వచ్చినటువంటి ధోరణి, పోటీ పరీక్షల్లో ఏదైతే కొత్త ఒరవడి లేకపోతే కొత్త ట్రెండ్స్ వచ్చాయో ఆ విద్యార్థికి ఏవి తెలియదని చెప్పుకోవాలి. కాబట్టి దయచేసి చరిత్రను టెలిఫోన్ డైరెక్టరీ చేయొద్దు. రాజులు కానీ యుద్ధాలు అనేటువంటిది ఒక నెగ్లిజిబుల్ పార్ట్ అండి, కాదని చెప్పను, అది నెగ్లిజిబుల్ పార్ట్. దానికంటే ఎక్కువగా రాజకీయేతర అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఈనాడు మనకు కనిపిస్తుంది. కాబట్టి నాన్ పొలిటికల్ హిస్టరీ పైన ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అన్నిటినీ ఒక ఇంటిగ్రేటెడ్ వేలో చాలా ఆనందంగా మనం అధ్యయనం చేయొచ్చండి. భారతదేశ చరిత్ర అనగానే ప్రాచీన చరిత్ర లేదా మధ్యయుగ చరిత్ర, తర్వాత ఆధునిక చరిత్ర, ఇలా 3 పార్ట్స్గా విభజించారు. ఇప్పుడు ఈ పోటీ పరీక్షకి సన్నద్ధమవుతున్న విద్యార్థులు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది? జనరల్గా ఈ ప్రశ్నను మా విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు అడుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే, సార్ మేము మొత్తం చదవము, మీరు ఏదో ఒక పార్ట్ చెప్తే దానికి పరిమితం అవుతాము. ఆ ప్రశ్ననే తప్పు అంటాను. ఎందుకంటే జనరల్గా అన్నిటిపైన సమానమైనటువంటి అన్ని ఏరియాస్కు సమాన ప్రాధాన్యతను కల్పించాలి. జనరల్గా ఈ యూపీఎస్సీ పరీక్షలు, సివిల్ సర్వీస్ పరీక్షలు ఎలా ఉండేదంటే ఒక ట్రెండ్, ఆధునిక భారతదేశ చరిత్ర పైన చాలా ప్రశ్నలు, 20 ప్రశ్నలు అడిగాడు అనుకోండి, దాంట్లో 15 ప్రశ్నలు ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి అడిగాడు. విద్యార్థులందరూ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళారనమాట. అందరూ అదే చదువుతారు. సడన్గా 1 ఇయర్ మొత్తం ఫోకస్ అంతా ప్రాచీన చరిత్ర పైన. అంటే 20 ప్రశ్నల్లో 16-17 ప్రశ్నలు ప్రాచీన చరిత్ర పైన, మళ్ళీ సడన్గా మధ్యయుగ చరిత్రకు. కాబట్టి దీనికి ఏమీ నియమాలు ఏమీ లేవు. ఎగ్జామినర్ క్వశ్చన్ సెట్ చేసే వ్యక్తి పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రాచీన చరిత్ర అంటే బాగా ఇష్టం అండి. నాకు క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని ఇచ్చారనుకోండి అథారిటీసు, నేను ప్రాచీన చరిత్రకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ప్రశ్నలు ఇస్తాను. లేదు ప్రశ్న పేపర్ మీకు ఇచ్చారనుకోండి, మీకు మధ్యయుగం అంటే బాగా ఇంట్రెస్ట్, మధ్యయుగం పైన మీరు ప్రశ్న అడుగుతారు. కాబట్టి మీరు ఒక ఏరియాను వదిలేసి ఇంకొక ఏరియాను కనుక కాన్సన్ట్రేట్ చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. లక్ ఫ్యాక్టర్ అండి, లక్ ఫ్యాక్టర్ చాలా ప్రమాదకరం అది. కాబట్టి విద్యార్థులకు నా సజెషన్ ఏంటంటే 3 భాగాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పించండి. ప్రశ్నలు కూడా కొద్దిగా అటు ఇటుగా సమానంగానే అడుగుతున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో 3 భాగాలకు సమానంగా అడుగుతున్నారండి. ఈ ఫ్లక్చువేషన్ ఎక్కువగా యూపీఎస్సీలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరీక్షలకు ఆ ఫ్లక్చువేషన్ లేదు. కాబట్టి 3 భాగాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ 3 భాగాల్లో కూడా నేషనల్ మూమెంట్, భారత స్వాతంత్ర సంగ్రామం గురించి ఎక్కువగా అడుగుతున్నారని ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అంటే కొన్ని పరీక్షల్లో సిలబస్లోనే భారతదేశ చరిత్ర అని చెబుతూ జాతీయ ఉద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యత అని ఒకటి మెన్షన్ చేస్తున్నాడు అండి అక్కడ. చాలా పరీక్షలు
చాలా సిలబస్ ఇప్పుడు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేదా విద్యార్థులకు బోధించే వ్యక్తి కానీ ఇటు ప్రశ్నాపత్రాలను చూడాలి, ప్రీవియస్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, సిలబస్, ఈ రెండింటిని చూసి ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. కాబట్టి చాలా పరీక్షలను చూశాను తెలుగు రాష్ట్రాల్లో, చాలా ఎగ్జామ్స్లో జాతీయ ఉద్యమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత అని సిలబస్లో మెన్షన్ చేశాడు. కాబట్టి తప్పనిసరిగా అక్కడి నుంచి ఎక్కువ మార్కులు అడుగుతాడు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతా వాటిని చూస్తూ దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తెలుగు విద్యార్థులు పరీక్షలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ప్రశ్నల్లో అనువాద దోషాలు. వీటిని అధిగమించడానికి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది పరీక్షల్లో? చాలా భయంకరమైన సమస్య తెలుగు మీడియం విద్యార్థులకు ఈ అనువాద దోషాల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని పరీక్షల్లో అండి. ఇది సబ్ ఇన్స్పెక్టరు, ఎస్ఐలే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా వరకు నోటిఫికేషన్స్ కాంట్రవర్షియల్ అయి న్యాయస్థానాలకు వెళ్ళి ఆగిపోతున్నాయంటే ఈ అనువాద దోషాలు. ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 1 ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన గ్రూప్ 1 హైకోర్టులో పడి ఉందండి. పరీక్షలు రద్దు చేయమంటుంది. ఎందుకంటే అనువాద దోషాలు. ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే, క్వశ్చన్ పేపర్ ముందుగా ఇంగ్లీష్లో ఒక ప్రొఫెసరు ఆ యొక్క ఎక్స్పర్ట్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారు చేస్తున్నారండి. ఆ క్వశ్చన్ పేపర్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఒక అఫీషియల్ ట్రాన్స్లేటర్ అంటే ఇంగ్లీష్ తెలుగులో మంచి భాషా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, అంటే అతనికి సబ్జెక్ట్ పైన అవగాహన ఉండదు, అతను ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. డిక్షనరీ ముందు పెట్టుకొని ఆ పదాలను ఆ డిక్షనరీలో ఏమిచ్చారు తూచా తప్పకుండా, అంటే ఎటువంటి మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా డిక్షనరీ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఈ అనువాద దోషాలు వస్తున్నాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అనువాద దోషాలను అబ్జర్వ్ చేస్తూ మా విద్యార్థులకు ఎన్లైటన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 3 రకాలైన అనువాద దోషాలు పేపర్లలో కనిపిస్తున్నాయండి. ఒకటి, ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటివి చేయడం లేదు. అంటే కొన్ని పదాలు ట్రాన్స్లేట్ చేయాలి. ఉదాహరణకు హిస్టరీకి సంబంధించి నాకు గుర్తుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక సంవత్సరము డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే సిద్ధాంతము ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఇంగ్లీష్ బాగానే ఉందండి. ఇప్పుడు ఆ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఏ గవర్నర్ జనరల్ ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు? ఆ ట్రాన్స్లేటర్కు ఆ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే తెలుగు పదం దొరకలేదు. ఎందుకంటే అతని చరిత్ర ఎక్స్పర్ట్ కాదు, అతను చరిత్ర తెలియదు అతనికి. బహుశా ఆయన ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ నిష్ణాతుడై ఉంటాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆ పదం దొరక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా తెలుగు లిపిలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని ఇస్తున్నాడు. జనరల్గా తెలుగు మీడియం విద్యార్థి ఆ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను రాజ్య సంక్రమణ సిద్ధాంతముని చదువుకొని వెళ్ళింటాడు. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే పదము ఎగ్జామ్ పేపర్లో, క్వశ్చన్ పేపర్లో కనిపించదు. అంటే తెలుగు మీడియం విద్యార్థి చదువుకున్నా కూడా ఆ ట్రాన్స్లేషన్ వల్ల ట్రాన్స్లేట్ చేయాలి, చేయలేకపోయాడు, మార్కు పోయింది. చాలామందికి అండి, ఒక విద్యార్థి చాలా సిన్సియర్గా, అతను వెటర్నరీ డాక్టర్, అతను ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతూ 1 మార్కులో ప్రిలిమ్స్ మిస్ అయింది. ఆ 1 మార్క్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్కి ఇటు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్, అంటే ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారని తెలియదు అతనికి. 1 మార్క్ పోయింది, ఆ మార్క్తో అతను ప్రిలిమ్సే పోయింది. కాబట్టి ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటివి వాళ్ళు చేయరు. నెంబర్ 2, కొన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు, వాటిని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎలాంటి, ముఖ్యంగా నౌన్స్ అండి. పేర్లను ఎవరైనా ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇప్పుడు మీ పేరు ఏంటి అంటే రామదాసు, నా పేరు రామదాసు, దాన్ని ఇంగ్లీష్లో మనం రామదాసు అంటే ఇంగ్లీష్ లిపిలో రామదాసు రాసుకోవాలి. కానీ రామదాసును ట్రాన్స్లేట్ చేసి సర్వెంట్ ఆఫ్ రామ, ఇతని పేరు సర్వెంట్ ఆఫ్ రామ అంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుందండి. నేమ్స్ను ట్రాన్స్లేట్ చేయకూడదు. మన అనువాదకులు ఎవరో కానీ బ్రహ్మాండంగా నేమ్స్ను ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. హూ స్టార్టెడ్ ఎ జర్నల్ కాల్డ్ యంగ్ ఇండియా? క్వశ్చన్ అండి. యంగ్ ఇండియా అనే పత్రికను ఎవరు ప్రారంభించారు? మహాత్మా గాంధీ అండి. యంగ్ ఇండియాను తెలుగులో కూడా యంగ్ ఇండియానే అంటారు పేరులో. ఇతను ఏం చేస్తున్నాడంటే యంగ్ ఇండియాను యువ భారతము అని ట్రాన్స్లేట్ చేసి, యువ భారతం అనే పత్రిక ఎవరు స్థాపించారు? ఎవరికి తెలియదండి, నాకు కూడా తెలియదు. సో ఆ యువ భారతం ఎవరంటే ఎవరికి తెలియదు. గాన్ తెలుగు మీడియం విద్యార్థి. 2వ పొరపాటు. 3వ పొరపాటు అనువాద దోషాల్లో జరిగేటువంటిది డిక్షనరీ ట్రాన్స్లేషన్, మక్కి ట్రాన్స్లేట్ చేయడము. అది చాలా ప్రమాదకరం అండి. ఇప్పుడు ఈ చరిత్రకారులు ఇంగ్లీష్ పుస్తకాల నుంచి తెలుగు పదాలు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పదాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా కాన్సెప్ట్ను తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ విషయం మన అఫీషియల్ ట్రాన్స్లేటర్కు తెలియదు, డిక్షనరీ పెట్టి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇలా ఉంటుందంటే 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ సివిల్ డిజోబీడియన్స్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారండి. సివిల్ డిజోబీడియన్స్. ఇప్పుడు ఈ సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమాన్ని చరిత్రకారులు పదం కాకుండా
ఆ థీమ్ ఆధారంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. శాసన ఉల్లంఘన ఉద్యమము అని పేరు పెట్టారు. అంటే తెలుగు మీడియం విద్యార్థి ఎవరైనా సరే దాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమము అని చదువుకొని వెళ్తారండి. మన ఇక్కడ అనువాదకుడు ఏం చేస్తాడంటే సివిల్ డిజోబీడియన్స్ను శాసన ఉల్లంఘనం అంటారనే సబ్జెక్ట్ నా దగ్గర ఉండదండి. డిక్షనరీ ముందు పెట్టుకొని సివిల్ డిజోబీడియన్స్ను మక్కి ట్రాన్స్లేట్ చేస్తాడు. సివిల్ పౌర, డిజోబీడియన్స్ అవిధేయత. పౌర అవిధేయత ఉద్యమము ఎవరు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో ప్రారంభించారు? తెలుగు మీడియం విద్యార్థి గాన్ అండి, పోయాడు అక్కడ. అంటే అలాంటి చిన్న చిన్న బిట్లు కూడా చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నాలు, ఇలాంటి కోకొల్లలు. కాబట్టి ఈ సమస్య అది కంటిన్యూస్ పెరినియల్ అండి తెలుగు మీడియం విద్యార్థులకు. ఏంటి దీని పరిష్కారం ఏంటి? విద్యార్థులు అడుగుతారు, మళ్ళీ అన్నప్పుడు ఏం చేయాలి సార్? 2 పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి, క్వశ్చన్ పేపర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తెలుగులో తయారు చేయించి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్కి ఇవ్వాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకోండి. అప్పుడు తెలుగు మీడియం విద్యార్థి సేవ్ అవుతాడు, ఇంగ్లీష్ వాడు చేస్తాడు. మళ్ళీ అక్కడ సమస్య అండి. మళ్ళీ అతను అన్యాయం అవుతాడు. మళ్ళీ అక్కడ ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థి పోతాడు. కాబట్టి అది మన చేతిలో కూడా లేదు. ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ వినరు కూడా. కాబట్టి ఒకటే మార్గం ఏంటంటే ఈ తెలుగు మీడియం విద్యార్థి ఇంగ్లీష్ పదాలను కూడా తెలుసుకోవాలి. తప్పదు. మీరు గనక ప్యూర్ తెలుగు మీడియంలో వెళ్తే అయిపోయిందండి. కనీసం 100కు 15% 20% బిట్లు మీరు కోల్పోతారు. ఇంగ్లీష్ పదాలు తప్పనిసరిగా శాసన ఉల్లంఘనము, దీన్ని సివిల్ డిజోబీడియన్స్ అంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము, దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. ఇలాంటి పదాలు కనుక మీరు ఇంగ్లీష్లో తెలుసుకోకపోతే, మీరు ఇంగ్లీష్లో తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు క్వశ్చన్ అర్థం కాదు, డాక్ట్రిన్ ఆఫ్ మీకు అర్థం కాదు, వెంటనే మీరు ఇంగ్లీష్లో చూస్తారు. సో ఇంగ్లీష్లో అర్థమైపోతుంది, వెళ్ళిపోవచ్చు. పౌర అవిధేయత ఉద్యమము అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చూస్తే సివిల్ డిజోబీడియన్స్ అని ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీరు సివిల్ డిజోబీడియన్స్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఒకటే మార్గం ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు కూడా మీరు ఇంగ్లీష్లో పదాలు తెలుసుకోవాలి. అందుకని నా క్లాసెస్లో నేను దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు సమస్య తెలుసు కాబట్టి ఆ సమస్యను విద్యార్థులను ఆ సమస్య నుంచి ఎలా బయటికి తీసుకెళ్ళాలి, అందుకని నా క్లాసెస్లో మాత్రము తెలుగు మీడియం విద్యార్థులకు దాదాపుగా తెలుగు పదాన్ని ఇచ్చి, మళ్ళీ అలానే తెలుగు పదం కాకుండా కాదు, తెలుగు పదాలు పరిచయం చేసి వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు కూడా తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సమస్య మన తెలుగు రాష్ట్రాలకు రిక్రూటింగ్ ఏజెన్సీస్ కాదు, మన నీటు తమిళనాడులో కూడా పెట్టారండి. తమిళ్లో దాదాపుగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 8 ప్రశ్నలు తమిళ మీడియంలో రాసిన ప్రతి విద్యార్థికి 8 మార్కులు కలపమని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అంటే అనువాద దోషాలు. కాబట్టి దాన్ని ఎవరు ఎలిమినేట్ చేయలేరండి. కాబట్టి ఒకటే మనం ఇంగ్లీష్ పదాలు తెలుసుకో. చాలామంది విద్యార్థులు చరిత్ర అనగానే కొన్ని బిట్స్ నేర్చుకుని కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటే చాలు అనే ఒక ధోరణిలో ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చరిత్ర కాదండి, అన్ని సబ్జెక్టులకు విద్యార్థులు ఇదే ధోరణి ఉంది. అంటే మన రాసే పరీక్ష బిట్ల పరీక్ష కదా. ఇప్పుడు జనరల్గా మీరు గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ కానీ, కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కానీ, చాలా ఎగ్జామ్స్ వరకు మనకు ఆబ్జెక్టివ్లో నిర్వహిస్తున్నారండి. కాబట్టి బిట్ల పరీక్షలు కాబట్టి మనం కూడా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కొన్ని స్టాక్ బిట్లు, ఇప్పుడు బయట మార్కెట్లో కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఫలానా సబ్జెక్టులో 5000 బిట్లు, ఫలానా సబ్జెక్టులో 5000 బిట్లు, ఆ బిట్లన్నీ తీసుకెళ్ళి కూర్చొని చదివి పరీక్ష పాస్ కావచ్చు కదా అనుకుంటే అంతకంటే అమాయకత్వము ఇంకొకటి లేదండి. నేను 25 ఏళ్ల నుంచి దాదాపుగా బోధిస్తూ, అంతకుముందు ఒక 4 ఏళ్ళు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివినటువంటి విద్యార్థిని. అంటే కొద్దిగా అటు ఇటుగా 30 ఏళ్ళ అనుభవం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాకు. అంటే నేను స్టూడెంట్గా ప్రిపేర్ కావడమో, నేను బోధించడమో, ఈ 30 ఏళ్లలో బిట్లు చదివి ప్రభుత్వోద్యోగాన్ని సాధించినటువంటి వ్యక్తి నాకు కనిపించలేదు, భవిష్యత్తులో కనిపించడు కూడా. చాలా పొరపాటు అండి, అది అమాయకత్వము. బిట్ల ద్వారా పరీక్షలు, బిట్లు అనేటువంటివి డెఫినెట్గా చూడాలి. ఎలాగా మనము సబ్జెక్ట్ను బాగా లోతుగా చదివి మనల్ని మనము టెస్ట్ చేసుకోవడం కోసం, అంటే ఒక 100 బిట్లు ప్రాక్టీస్ కోసం బిట్లను ఉపయోగించుకోవాలి. అంటే 100 బిట్లు చేస్తున్నాను, నేను ఎంతవరకు కరెక్ట్గా చేయగలిగాను, అంటే నా స్థాయి ఏంటి, అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ క్వశ్చన్ చూడాలి. కానీ బిట్ల ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోవడము చాలా పొరపాటు. ఒకటి నేను స్టూడెంట్స్కు ఖచ్చితంగా నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇది ఒక 3 గంటలు, ఇప్పుడు ఎస్ఐ ఎగ్జాము 200 బిట్లు 3 గంటల టైం అండి. విత్ బుక్స్ ఆప్షన్ ఇస్తాను. 3 గంటల్లో సబ్జెక్టు సరిగా చదవని వాళ్ళు, అంటే లోతుగా విశ్లేషణాత్మకంగా చదవని వాళ్ళు, ఓన్లీ బిట్లపైన ఆధారపడే వాళ్లకు విత్ బుక్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన పుస్తకాలు తీసుకొని 3 గంటల్లో వాళ్ళు పుస్తకాలు చూసి ఉద్యోగం తెచ్చుకోగలిగితే నేను ఛాలెంజ్ ఇచ్చేది. వాళ్ళని నేను ఆకాశానికి ఎత్తేస్తానండి. ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. నేను ఊరికే చెప్పడం లేదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
1998లో ఎంపీడీఓ ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీడీఓ పరీక్షలు నిర్వహించారండి. మొట్టమొదటిసారిగా ఎంపీడీఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, అది మొదటిసారిగా. అంటే అంతవరకు అసలు ఎంపీడీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది కాదు. ఆ రిక్రూట్మెంట్ తర్వాత ఎంపీడీఓలను గ్రూప్ 1లో పెట్టారు. చాలా సింపుల్, 2 ఆబ్జెక్టివ్ పేపర్లు పెట్టారు. ఎంపీడీఓ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగము 2 పేపర్లు ఆబ్జెక్టివ్లో. అంటే మీ ఎస్ఐల కంటే కూడా తక్కువ స్టాండర్డ్లో ఎగ్జామ్ పెట్టారు. లక్షలాది మంది అప్లై చేశారు. నా ఉద్దేశంలో 5-6 లక్షలు అప్లై చేశారండి. ఎప్పుడైతే అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందో సెంటర్ క్వాలిటీ తగ్గిపోతుంది. సెంటర్ క్వాలిటీ అంటే మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రం పెట్టాల్సి వస్తుంది. మండలాల్లో కూడా పరీక్షా కేంద్రం పెట్టాలి. 4 తడికలు ఉన్న స్కూల్ కూడా సెంటర్ అవుతుంది. అక్కడ కొంత అటు ఇటుగా గోల్మాల్ జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ మధ్య చాలా తెలివిగా ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టింది అందుకనే అండి. ప్రిలిమ్స్ మెయిన్ పర్పస్ ఏంటి? ఇప్పుడు లక్షలాది మంది, 6 లక్షల మంది అప్లై చేస్తే 6 లక్షల మంది అంటే మండల కేంద్రాలు కూడా మీరు అంతమంది ఎగ్జామ్ రాస్తున్నారంటే మండల కేంద్రాల్లో పెట్టాలి. ప్రైవేట్ స్కూల్లో వాడు ఈజీగా మేనేజ్ చేసుకొని గుంపులుగా రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే మీరు ప్రిలిమ్స్ ద్వారా ఇప్పుడు 5 లక్షల మందికి టెస్ట్ చేయకుండా 10,000కో 15,000కో తీసుకుని టెస్ట్ పెడితే మంచి కేంద్రాల్లో అంటే పర్ఫెక్ట్గా ఎగ్జామ్ గుడ్ ఐడియా అండి ఇది. అంటే వడబోయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అలా లేదు, 6 లక్షల మంది ఒకేసారి అప్లై చేశారు. నేను కూడా రాస్తున్నాను. ఒక టౌన్లో ఒక ప్రైవేట్ లా కాలేజ్ పొలాల్లో చుట్టుపక్కల 2 కిలోమీటర్లు అసలు ఎటువంటి జనావాసాలు లేవండి. అక్కడ వేశారు. మాస్ కాపింగ్ జరిగింది మా సెంటర్లో, నాకు గుర్తుంది. అంటే ఆ కూర్చుని అక్కడ ఉన్న 300 మంది 400 మంది గుంపులుగా కూర్చొని ఎగ్జామ్స్ రాశారండి. ఎలాగా? ఒక్కొక్కరు ఒక్కొక్క గైడు, ఒకరు ఎక్స్ గైడు, ఒకరు వై గైడు. నువ్వు ఆ బిట్టు వెతుకు, నేను ఈ బిట్టు వెతుకుతాను. ఇలా మాస్ కాపింగ్ జరిగింది. నేను 3 గంటల ఎగ్జామ్ను 1.5 గంటన్నరలో పూర్తి చేశాను. ఎందుకంటే అప్పటికే అనేక సంవత్సరాలు రాత్రింబౌళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్. అప్పటికే నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ, అప్పుడే 2 months బ్యాక్ నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చాను. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో 1.5 గంటన్నరలో పేపర్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా గ్రూపులుగా కూర్చొని పుస్తకాలు చూసి రాశారు. నేను లేచి బయటికి పేపర్ ఇచ్చేసి బయటికి వెళ్తుంటే, ఎందుకు బ్రదర్ డిసప్పాయింట్ అవుతున్నావు, మాతో పాటు కూర్చొని రాయన్నారు. అక్కర్లేదు మీరే రాయండి అన్నాను. మొత్తం అక్కడ ఎవరికి ఉద్యోగం రాలేదు, నాకు ఒక్కరికే ఎంపీడీ ఉద్యోగం వచ్చింది. వాళ్ళకి రాదని కూడా నాకు బాగా తెలుసు. ఇది ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు విత్ బుక్స్ రాసుకోండి. అంటే కాన్సెప్ట్ లేకుండా, అవగాహన లేకుండా, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేకుండా బిట్లు చదువుకొని పుస్తకాలతో రాసిన ఉద్యోగం రాదు. నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఆ 1998లో ఆ సెంటర్ నుంచి నాకు ఒక్కడికే ఎంపీడీ ఉద్యోగం వచ్చింది. తర్వాత ట్రైనింగ్లో వెళ్ళాను నేను. మా బ్యాచ్లో కనీసం ఒక 300 మంది దాకా ఉన్నారండి మా ట్రైనింగ్ బ్యాచ్లో. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆ 300 మంది కూడా అందరూ సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళండి. అంటే ఎగ్జామ్ సింపుల్గా 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి, 2 పేపర్లు 150 ఆబ్జెక్టివ్. కానీ వచ్చిన వాళ్ళందరూ సివిల్ సర్వీస్. నాలాగా నేను ఒక్కనే అనుకున్నాను, నేను 4 సార్లు సివిల్ సర్వీస్ రాసి 3 సార్లు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇలా నేను ఒక్కనే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా దాదాపుగా 1-2 సార్లు సివిల్ సర్వీస్కి వెళ్ళిన వాళ్ళే. అందులో కూడా మళ్ళీ ఎంపీడీఓ ట్రైనింగ్ చేస్తూనే చాలామంది సివిల్ సర్వీస్ రాసి ఐఆర్ఎస్ ఐపీఎస్కు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ చిన్నది కదా, ఆబ్జెక్టివ్ మెథడ్ కదా అని మీరు ఆబ్జెక్టివ్ లెవెల్లో వెళ్ళి ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా బిట్ల ద్వారా పరీక్ష రాయడం అంటే సాధ్యం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే పరీక్ష స్థాయి తక్కువగా ఉన్నా పరీక్ష రాసేవాడి స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఐఎమ్ షూర్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాసేవాడు, సివిల్ సర్వీస్ రాసేవాడు కూడా వస్తాడండి. నాకు ఉద్యోగం కావాలి ఏదో ఒకటి, తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను. నా గోల్ ఐపీఎస్ అండి, కానీ ఇప్పుడు నాకు ఏదో ఉద్యోగం కావాలని నేను ఎస్ఐ ఎగ్జామ్ కూడా రాస్తాను వచ్చి. అంటే కొన్నాళ్ళైనా మీతో పోటీ పడతాను, మీకంటే 2 మార్కులు ఎక్కువగా తెచ్చుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి పరీక్ష తక్కువ స్థాయి కాబట్టి, అంటే పరీక్ష స్టాండర్డ్ తక్కువ, నేను నా స్థాయిని తగ్గించుకొని నా ప్రిపరేషన్ స్థాయిని తగ్గించుకుంటానంటే చాలా ప్రమాదకరము. కాబట్టి ఉన్నత స్థాయిలో చదవండి, బిట్లను పక్కన పెట్టండి, బిట్లను ప్రాక్టీస్ కోసం మాత్రమే చేయండి. సబ్జెక్ట్ను సంపూర్ణమైన అవగాహనతో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఈ పోటీ పరీక్షల విద్యార్థుల్లో చాలామంది ఎక్కువగా పుస్తకాల సేకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అసలు వాళ్ళు పుస్తకాల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రమాణం ఏంటి, ప్రామాణిక పుస్తకాన్ని అని ఎలా గుర్తించాలి, మీ దృష్టిలో ప్రామాణిక పుస్తకం అంటే ఏమిటి? ఇప్పుడు ఒకటండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే వ్యక్తి అయినా ఒకటి కొంత టీచర్ నుంచి గైడెన్స్ తీసుకోవాలి, ఆఫ్లైనో ఆన్లైనో. రెండవది దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. కొంతమంది టీచర్లు క్లాస్లో క్లెయిమ్ చేస్తుంటారండి, ఆఫ్లైన్లో నేను చాలామంది టీచర్లు చెప్పడం విన్నాను, నేను చెప్పిన పాయింట్స్ మాత్రమే చదువుకోండి, ఇంకేం అక్కర్లేదు.
అలా చెప్పారంటే విద్యార్థులను మోసం చేయడమే. సాధ్యం కాదండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేటువంటిది చాలా పెద్ద ఓషన్. అది ఎగ్జామినరు ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మనం ఏదో 3 నెలలు 4 నెలలు కోచింగ్ ఇచ్చి దీనికే పరిమితం అవ్వండి అనడం కరెక్ట్ కాదు. ఒక మంచి టీచర్ ఎవరంటే విద్యార్థికి గైడెన్స్ ఇచ్చి ప్రామాణిక పుస్తకాలను కూడా చెప్పగలగాలి, హెల్ప్ చేయాలి వాళ్ళని. అసలు ప్రామాణిక పుస్తకం మీరు అడిగారు, ప్రామాణిక పుస్తకం అంటే ఏంటి? నా దృష్టిలో ప్రామాణిక పుస్తకం ఏంటంటే మీరు రాసేటువంటి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరకాలి. నా పాయింట్. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, అది గైడా, టెక్స్ట్ బుక్కా, స్టాండర్డ్ బుక్కా ఏదో పక్కన పెట్టండి. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు? మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నారా? మీ ఎస్ఐ ఎగ్జామ్లో అడగబోయేటువంటి ప్రశ్నలకు జవాబులు మీ పుస్తకము అంటే మీరు రాసిన పరీక్ష ఆ ప్రశ్నలకు ఆ ప్రశ్నాపత్రానికి కీ దొరకాలి ఆ బుక్లో. దాన్ని నేను ప్రామాణిక గ్రంథము అంటాను. అది గైడ్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు అండి. కాబట్టి విద్యార్థులు ప్రామాణిక పుస్తకము అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఒకటి ప్రీవియస్ పేపర్లను మీరు చూడాలి. ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రశ్నలు నాకు జవాబులు దొరుకుతున్నాయా లేదా. మళ్ళీ ఒకటండి, ఇప్పుడు వచ్చిన మార్కెట్లో ఓ ఎస్ఐకి ఈరోజు ఓ పుస్తకం వచ్చింది అనుకోండి, వాడు ప్రీవియస్ బిట్లన్నీ తీసి దాంట్లో ఇస్తాడు. ఇది ప్రామాణికం అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆ పుస్తకం మార్కెట్లో ఉండి మీరు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ మీ పుస్తకంలో దొరికాయంటే నా దృష్టిలో అదే ప్రామాణిక గ్రంథము. సో విద్యార్థులు మీ అవసరాలు, మీ సిలబస్ను చూడండి, ప్రీవియస్ పేపర్ను చూడండి, అవన్నీ కూడా ఆ పుస్తకం నుంచి మనకు లభిస్తున్నాయంటే అదే ప్రామాణిక పుస్తకం అండి. ప్రామాణిక పుస్తకాల ప్రస్థానం వచ్చింది కాబట్టి మేము కూడా మార్కెట్లో చాలా పుస్తకాలని పరిశీలించాము. గత నోటిఫికేషన్ కంటే ముందు మీ బుక్ రిలీజ్ అయింది. మీ బుక్లోంచి ఎన్ని వచ్చాయని మా రీసెర్చ్ టీం సర్వే చేసింది. ఆ సర్వేలో దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకుంటే దాదాపు ఈ పుస్తకం నుంచి మీరు విడుదల చేసిన 2019 విడుదల చేసిన ఈ పుస్తకం నుంచి దాదాపు 30 బిట్లకి 26 బిట్లు నేరుగా మీ పుస్తకం నుంచి వచ్చాయి. దాదాపు వాటన్నిటిని మా రీసెర్చ్ టీం చేసిన దాంట్లో క్వశ్చన్తో పాటు ఆ పేజీ నెంబర్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. ఇంత బాగా అంటే వాళ్ళ విద్యార్థులకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రశ్న మన బుక్లో రావడానికి మీరు ఎలాంటి చేశారు, దాన్ని ఎలాంటి వర్క్ చేశారు దానికి? ఇప్పుడు ఈ పుస్తకం అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి భారతదేశ చరిత్రను అంటే అన్ని పరీక్షలకు ఉపయోగపడేటట్టుగా, అంటే సివిల్ సర్వీసెస్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ కానివ్వండి, అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని నా 25 ఏళ్ల బోధన అనుభవాన్ని రంగరించి ఇవ్వడం జరిగింది. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే సూక్ష్మంలో మోక్షము అనే పాయింట్ అండి. క్లుప్తంగా మనం ఏం చెప్పాలనుకున్నాము వీలైనంత తక్కువ ఇన్ఫర్మేషన్లో స్టూడెంట్కి ఇవ్వాలి. ఎస్ఐ ఎగ్జామ్స్ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్ పేపర్ కూడా నేను చూడలేదండి. అప్పుడు నా పుస్తకం మార్కెట్లో ఉండింది. మీరు చూసి మీరు పంపించారు, సార్ మీ పుస్తకం నుంచి 30కి 26 బిట్లు వచ్చాయి, ఆ బిట్ల నెంబర్ ఏ పేజ్లో ఏమేమి ఉన్నాయనేది కూడా మీరు నాకు ఇచ్చారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఎస్ఐకే కాదండి, ఆ పుస్తకం నుంచి మీరు గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, అన్నీ వస్తాయి. ఆ పుస్తకంలో దాదాపుగా 600 పేజీలు ఉన్నాయండి. 600 పేజీలో 300 పేజీలు నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే కంటెంట్ ఒక 300 పేజీలే. అంటే 300 పేజీల్లో మొత్తం భారతదేశ చరిత్ర. మీకు తెలుసు భారతదేశ చరిత్ర అనేటువంటిది చాలా విస్తారమైనటువంటిది. ఎందుకంటే మన దేశ ప్రజలు అత్యున్నతమైనటువంటి అత్యంత ప్రాచీనమైన నాగరికతలు అభివృద్ధి చేశారు. క్రీస్తుకు పూర్వము 3000 బీసీనే 2500 బీసీకే మన నాగరికతలు ఉన్నాయి. అప్పటి నుండి మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా సువిశాలమైనటువంటి చరిత్ర మనది. కాబట్టి ఆ మొత్తం సమాచారాన్ని నేను ఒక 300 పేజీల్లో, అది కూడా సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యత కలుపుతూ నేను ఇవ్వడం జరిగింది. ఆ 300 పేజీలు విద్యార్థి కనుక చదవగలిగితే కానిస్టేబుల్ ఎస్ఏ కాదండి, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఈవెన్ మీరు సివిల్ సర్వీసెస్ రాస్తారా. ఇప్పుడు ఈ పుస్తకం 2019 జనవరిలో వచ్చింది అనుకుంటాను ఆ బుక్. 2019 ఆ తర్వాత 2 సార్లు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరిగింది. మీరు చూసుకోండి అక్కడే. అంటే నా పుస్తకం వచ్చి 2 ఇయర్స్ అయింది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత ఏ పరీక్షలు జరిగాయో వాటి ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. సివిల్ సర్వీస్ దొరుకుతాయి, అందులో ఎస్ఐవి దొరుకుతాయి, కానిస్టేబుల్ దొరుకుతాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా దొరుకుతాయి. బట్ అదంతా 300 పేజీల్లోనే అవుతుంది అనమాట. అంటే ఆ మొత్తం అనుభవంతో దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం యొక్క కవర్ పేజ్ ఒకటి చాలా జాగ్రత్తగా ఈ కవర్ పేజ్ను డిజైన్ చేయడం జరిగిందండి. ఈ వ్యక్తి ఎవరైతే గౌతమ బుద్ధుడు అండి, ఇతను గౌతమ బుద్ధుడు.
అంటే గౌతమ బుద్ధుడు ఇలా ఉన్నాడంటే అంటే బౌద్ధుల విశ్వాసం ఏంటంటే బుద్ధునికి చాలా పూర్వజన్మలు ఉన్నాయండి. ఆ పూర్వజన్మల్లో ఆయన మహారాజుగా బతికి మానవాళికి ఎన్నో గొప్ప సేవలు అందించాడు. ఆ బుద్ధుని పూర్వజన్మ పద్మపాణి అండి, అంటే చేతిలో పద్మం ఉంటుంది, పద్మపాణి. ఇది 1500 సంవత్సరాల కాలం నాటి ఒక ప్రాచీన పెయింటింగ్. అజంతా గుహల్లో గుహాలయం 1 కేవ్ నెంబర్ 1లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పద్మపాణి పెయింటింగ్ అండి. దాన్ని నేను థీమ్గా తీసుకున్నాను. లాస్ట్ బిఫోర్ ఇయర్ సివిల్ సర్వీసెస్లో మనకు అడిగిన ప్రశ్న, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పద్మపాణి పెయింటింగ్ ఎక్కడ ఉంది? అజంతా గుహల్లో అండి. అది కవర్ పేజ్ అండి. అంటే కవర్ పేజ్ నుంచి మనకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే కవర్ పేజ్ ఏదో డిజైన్ చేసింది కాదు ఇది, అంటే దాని థీమ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ కవర్ పేజ్ మీదే మనకు సివిల్ సర్వీస్లో అడిగారు. మరి సివిల్ సర్వీస్ కదా మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్స్కి, ఎందుకంటే మీ ప్రశ్నలు కూడా దాదాపుగా అదే స్థాయిలో వస్తున్నాయి. కాబట్టి తప్పదండి. అయినా ఒకసారి మీరు సబ్జెక్ట్ను విశ్లేషణాత్మకంగా స్ట్రాంగ్గా లోతుగా వెళ్ళి చదివితే ఆ ఆనందము బిట్లు చదివితే రాదు. కాబట్టి సబ్జెక్ట్ను ఒక హిస్టరీనే కాదండి, అన్ని సబ్జెక్టులను మీరు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక పుస్తకాల విషయం వచ్చింది కాబట్టి మరొక ప్రశ్న అనుబంధంగా, చాలా పుస్తకాల్లో సంవత్సరాలు తేదీలు చాలా విభిన్నంగా ఉంటుంటాయి. సో హిస్టరీకి సంబంధించి ఎందుకు ఈ సమస్య వస్తుంది? విద్యార్థులు దీని నుంచి అధిగమించడానికి ఎలా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించాలి? ఓకే, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క డేట్ ఉంటుంది, దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు నా పుస్తకంలో శిలాయుగాల గురించి, ప్రాచీన శిలాయుగము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మధ్య శిలాయుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను ఇచ్చిన తేదీలు వేరే పుస్తకాల్లో ఉన్న తేదీలు డిఫరెంట్గా ఉంటాయి. దేన్ని ఫాలో కావాలి? ఏది ఫాలో అయినా పర్లేదండి. ప్రాచీన కాలం నాటి, అత్యంత ప్రాచీన కాలం నాటి తేదీలు అప్రాక్సిమేట్ అండి, అవన్నీ కూడా ఖచ్చితం కాదు. ఇప్పుడు సింధు నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది? ఆయనేమో 2500 అంటాడు, ఇంకొక ఆయనేమో 2000 BC అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు అంటే 3000 అంటాడు. అంటే ప్రాచీనమైనటువంటి తేదీలు మనకు ఖచ్చితంగా లభ్యం కావడం లేదు. కాబట్టి అప్రాక్సిమేట్గా మనం అదిగోండి ఫలానా చరిత్రకారుడు ఈ తేదీ అన్నాడు అని మనం అప్రాక్సిమేట్గా వెళ్తాము. అంటే ఒక ట్రెడిషన్ ప్రకారం ఒకటి ఉంటుంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు ప్రశ్న అండి. చైనా ట్రెడిషన్ ఒక రకంగా ఉంటుంది, సింహళ ట్రెడిషన్ ఒక రకంగా ఉంటుంది, ఇండియాలోని ట్రెడిషన్స్. ఇప్పుడు భారతదేశంలోని ఒక ట్రెడిషన్ ప్రకారం గౌతమ బుద్ధుడు 566 BCలో జన్మించాడు. ఇంకొక ట్రెడిషన్ ఫాలో అయ్యామనుకోండి 563 BCలో జన్మించాడు. మరో ట్రెడిషన్ ప్రకారం వెళ్తే 567 BC, 66 రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయండి. కాబట్టి ప్రాచీన తేదీల్లో తేడాలు ఖచ్చితంగా ఉంటాయండి. అందుకని నేను స్టూడెంట్స్కు చాలా క్లియర్గా చెప్తాను, బాబు మీకు తేడాలు ఉంటాయి, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా తేడాలు వస్తాయి. అలాని ఆ తేడాలు ఆధునిక కాలంలో రాకూడదు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అప్పుడు తేడా రాకూడదండి, ఖచ్చితంగా దాని తేదీ రావాలి. ప్రాచీన తేదీలకు సంబంధించి డెఫినెట్గా కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి, దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి. ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఇగ్నోర్ చేయండి. బట్ ఆధునిక చరిత్ర కానీ మధ్యయుగ చరిత్ర కానీ పర్ఫెక్ట్ డేట్స్ ఉంటాయి. ఏదైనా పుస్తకంలో ఏదైనా తప్పు ఉంటే మరి టైపింగ్ ఎర్రర్ కావచ్చు, అది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా ఉద్దేశంలో ఆధునిక చరిత్ర మధ్యయుగ చరిత్రకు తేదీల సమస్య రాదండి. మీరు చెప్పిన సమస్య ప్రాచీన చరిత్రకే వస్తుంది. దాన్ని ఆ సమస్య ఉందని తెలుసుకోవడమే దానికి పరిష్కారం. పోటీ పరీక్షల విద్యార్థులను చాలామందిని గమనిస్తే వాళ్ళ ప్రిపరేషన్ సమయంలో ఒక సబ్జెక్టుకే 5-6 పుస్తకాలు కొనుక్కొని వాటిని అధ్యయనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అప్రోచ్? ఇది కరెక్ట్ కాదండి. మీరు చెప్పినట్టుగా ఒక 5-6 పుస్తకాలు చదివి ఒకే సబ్జెక్ట్ పైన మిగతా సబ్జెక్ట్ను వదిలేశారనుకోండి, అది ప్రమాదం అవుతుంది. అన్నిటికీ తన సమయాన్ని జుడిషియస్గా డివైడ్ చేస్తూ ఏ సబ్జెక్ట్లో తాను బలహీనుడుగా ఉన్నాడో ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ సమయాన్ని అక్కడ కేటాయించాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు చెప్పినటువంటి ప్రశ్నకు, 5-6 పుస్తకాలను ఒకసారి చదవడం కంటే ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని 5-6 సార్లు చదవడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది. ఈ యొక్క సూత్రాన్ని ప్రతి విద్యార్థి పాటించాల్సి ఉంటుంది. త్వరలో 2 రాష్ట్రాల్లో, అటు తెలంగాణ కావచ్చు ఇటు ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పోలీస్ రిక్రూట్మెంట్ నియామకాలు జరగబోతున్నాయి. అటు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఈ పరీక్షలు రాయబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? రైట్ అండి. ఈ ఎస్ఐ ఎగ్జామ్స్ కానివ్వండి, అదే రకంగా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా ఏ ఇతర పోటీ పరీక్షలైనా కానివ్వండి, విద్యార్థులకు ఒకే రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి. ఇవన్నీ పోటీ పరీక్షలు. పక్కవారి కంటే మనకు ఎక్కువ మార్కులు రావాలి. ఇప్పుడు యూనివర్సిటీల్లో కాలేజీలలో
మనం ఎన్నో కోర్సులు చదువుకొని ఈ స్థాయికి వచ్చామండి. యూనివర్సిటీలో కాలేజీలో ఏంటంటే మన విజయము మన ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది. 60 మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ క్లాస్ అందరూ, 75 మార్కులు తెచ్చుకుంటే అందరూ డిస్టింక్షన్ మన ప్రతిభ పైన. కానీ పోటీ పరీక్షలో విజయం అనేటువంటిది మన ప్రతిభ కాదు, పక్కవాడి ప్రతిభ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం బాగా రాసాము, మనకంటే ఎక్కువ బాగా రాశాడు అనుకోండి అతను, మనం 0 అయిపోతాం అక్కడ బాగా రాసినా కూడా. లేదా మనం సరిగా రాయలేదు, మనం బ్యాడ్, పక్కవాడు వర్స్ట్ అనుకోండి, మనం విజేతలు అవుతాము. అంటే దీనికి కంపారిటివ్ మెరిట్ అండి. యూనివర్సిటీ పరీక్షల్లో ఏంటంటే మన మెరిట్ మన విజయాన్ని డిసైడ్ చేస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపారిటివ్ మెరిట్ అనమాట. పక్కవాడి ప్రతిభను కూడా, అంటే పక్కవాడి కంటే ముందు ఉండాలి, ఎన్ని మార్కులైనా కానివ్వండి. అంటే పోటీ పరీక్షలలో కఠినత్వం పెరగడానికి ఇదే మెయిన్ కారణం అండి. లక్షలాది మంది, మీరు చెప్పారు దాదాపుగా 6 లక్షల మంది ఈ ఎగ్జామ్స్ రాస్తారు. ఈ 6 లక్షల మందిలో 6-7 వేల ర్యాంక్లో మీరు రావాలి. పరుగు పందెము, ఈ పరుగు పందెంలో అందరికంటే ముందు ఉండాలి. దీనికి కొన్ని క్వాలిటీస్ కావాలి. ఒకటి, తనపైన తనకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం తప్పనిసరి. నేను అందరికంటే గొప్ప, అది ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదకరం అండి. నేను ఎవరికీ తక్కువ కాదు, అది ఆత్మవిశ్వాసం, అది కావాలి. నేను ఎవరికీ తక్కువ కాదనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను, నీపైన నీకు నమ్మకం ఉండాలి. వివేకానందుడు నాస్తికవాది, నా దృష్టిలో నాస్తికవాది. జనరల్గా నాస్తికవాది ఎవరండి? దేవుని యందు విశ్వాసం లేకపోతే నాస్తికవాది. కానీ వివేకానందుడు ఏమంటాడంటే, నీ యందు నీకు విశ్వాసం లేకపోతే నాస్తికవాది ఏమీ సాధించలేడు. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్ము. సో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. రెండవది నిరంతర శ్రమ. జనరల్గా యూనివర్సిటీ ఎగ్జామ్స్లో మనం ఏం చేస్తాము, శ్రద్ధగా క్లాసులు వింటాము. ఎగ్జామ్ మార్చి ఉంటే ఫిబ్రవరి వరకు పుస్తకాలు ముట్టము. మార్చ్ ముందు తీసుకొని మనం ఫిబ్రవరిలో పుస్తకాలు తీసుకొని చదవడం మొదలు పెడతాం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఎగ్జామ్స్ మార్చ్ నుంచి మేకో జూన్కి వెళ్ళాయి అనుకోండి, మళ్ళీ 2 నెలలు పుస్తకాలు పక్కన పెట్టి, అంటే ఎగ్జామ్కు ముందే ప్రిపరేషన్ అనేటువంటి యాటిట్యూడ్ కాలేజీలలో యూనివర్సిటీలో ఉంటుంది. ఆ యాటిట్యూడ్తో కాంపిటేటివ్ పరీక్షలు రాస్తే అడ్రస్ లేకుండా పోతారు. అది దంచు బయటపడాలి. మన పరీక్షలు, మన అకాడమిక్ పరీక్షలు వేరు, కాంపిటేటివ్ పరీక్షలు వేరు. పరీక్ష తేదీని బట్టి మీ ప్రిపరేషన్ ఉండకూడదు. చాలామందిలో ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ జరుగుతాయంటే ఇప్పుడు సీరియస్గా చదువుతుంటారండి. ప్రభుత్వం ఒక 3 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేయగానే పుస్తకాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తారు. అది ప్రమాదకరమైన యాటిట్యూడ్. అది పరీక్షలు ఎప్పుడైనా జరగనివ్వండి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీ సీరియస్నెస్ ఎలా ఉండాలంటే, రేపు ఎగ్జామ్ ఉంటే ఒక ప్రీవియస్ డే మనం ఎలా సిన్సియర్గా చదువుతామో త్రూఅవుట్ ద ఇయర్స్ అండ్ మంత్స్ అలా చదవగలగాలి. ఆ యాటిట్యూడ్, అదే నేను చెప్పాను, నిరంతర శ్రమ ఉండాలి. మూడోది, 1-2 వైఫల్యాలు వచ్చినా తట్టుకోగలగాలి. పోటీ పరీక్షల్లో వైఫల్యాలు తప్పనిసరి. 99% విజేతలకు వైఫల్యాలు తప్పలేదు. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరో ఒకరు వస్తారండి. ఫస్ట్ అటెంప్ట్లో అందరికీ, ఇప్పుడు నేను గ్రూప్ 1 సాధించాను, గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేశాను, గ్రూప్ 2లో కూడా నేను సబ్ రిజిస్ట్రార్గా కొన్నాళ్ళు పనిచేశాను రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో. అంటే నాకు వైఫల్యాలు లేవా? అనేక వైఫల్యాలు ఎదుర్కొని విజయాలను సాధించడం అనేటువంటిది. కాబట్టి వైఫల్యాలు, నేను చెప్పాను 90% పైగా విజేతలకు వైఫల్యాలు ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి 1-2 వైఫల్యాలను కూడా చవిచూసి ధైర్యంగా ఎదుర్కోవాలి. సరే, ఇది కాకపోతే ఇంకొకటి, ఏపీ ప్రభుత్వము, నేను విన్నానండి న్యూస్లో, 4 సంవత్సరాల పాటు వరుసగా కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ రిక్రూట్మెంట్ ఉంటుంది. మీరు ఫస్ట్ రిక్రూట్మెంట్లోనే నేను సాధిస్తాను ఆత్మవిశ్వాసంతో మీరు చేయండి. ఒకవేళ దురదృష్టవశాత్తు మీకు గనక రాకపోతే నెక్స్ట్ రిక్రూట్మెంట్లో నాకు వస్తుంది. అదే సీరియస్నెస్తో మీరు చేసిన తప్పులేంటో తెలుసుకోండి, దాన్ని ఇంకా ముందుకు వెళ్ళండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ తప్పనిసరిగా మీకు విజయం వస్తుంది. అంతేగాని ఒకసారి ఫెయిల్యూర్ అయితే మీ ప్రయత్నాలను వదులుకోకూడదు. సో ఇది నేను విద్యార్థులకు చెప్పేటువంటి ఇంకొక పాయింట్. తర్వాత నోటిఫికేషన్ కోసము కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష తేదీ కోసం వెయిట్ చేయొద్దండి. నిరంతరంగా ఇమ్మీడియట్గా టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు గనక నోటిఫికేషన్ కోసము, మీరు గనక పరీక్ష డేట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే మిమ్మల్ని వేలాది మంది దాటి ముందుకు వెళ్ళిపోతారు. నేను చెప్పాను కంపారిటివ్ మెరిట్ ఇది. వేల మంది ముందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఈ లక్షణాలతో, అంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, నిరంతరంగా శ్రమించండి, ఓటమిని కూడా మీరు తట్టుకునేటువంటి కెపాసిటీని పెంచుకోండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మీరు తప్పనిసరిగా విజేతలు అవుతారు. థ్యాంక్ యూ సార్. అడగగానే మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి లక్షలాది విద్యార్థుల మనస్సులో వెళ్తున్న అనేక సందేహాలకు మీ విశ్లేషణాత్మక సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ 2
గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? హిస్టరీ కరీం సార్, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్, ఎకానమీ పాషా సార్ లాంటి 16 మంది లెజెండరీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అత్యుత్తమ ఆన్లైన్ కోచింగ్ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ లో మాత్రమే లభ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులకు నమ్మకమైన సంస్థ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మాత్రమే. వెంటనే ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ప్రారంభించండి. మరిన్ని వివరాలకు 8985093399 ఫోన్ నంబర్లో సంప్రదించండి.